భూమి ఆకాశంలో సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యక మరియను పుట్టి పొంతి పిలాతు అధికారం మీద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగిపోయి చనిపోయిన వారిని మూడో దినమున లేచి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణై శరీర పునరుత్థానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ క్రైస్తవ విశ్వాసంలోనికి బాప్తిస్మం పొందవలని కోరుచున్నారా? చెప్పండి. అవును, కోరుచున్నాను. ఎవాంజలి లూథరన్ సంఘం యొక్క బోధలైన నమ్మకముగా ఉండి కృపాసాధనను శ్రద్ధతో ఉపయోగించుకుందని వాగ్దానం చేయదురా? చెప్పండి. దేవుని సహాయం వలన అలాగే చేయదు. ఈ బిడ్డలో పాత ఆదాయం పెట్టుబడి కొత్త స్వభావం జరించినట్టు మనకి ఈ బిడ్డలలో శరీర రాష్ట్రాన్ని నశించి ఆత్మ సంబంధమైన అంతే వృద్ధి పొందినట్టు మనకి ఈ బిడ్డలు లోకమును శరీరమును సాతాను గెలిచి జయకరముగా జీవించినట్టు ఈ బిడ్డలకు సామర్థ్యమును బలమును సర్వమును సదా పరిపాలించి సర్వశక్తి గల దేవుడు ఇక్కడ నీకు సమర్పింపబడి మీరు నీ కనికరం వల్ల పవిత్రమైన జీవనం అలంకరింపబడి నిత్య ఫలములు పొందినట్లు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. ప్రార్థిద్దాం. సర్వశక్తి మిగిలిన కనికరం మిగిలిన దేవ తండ్రి, నీవు నీ సంఘమును అనుగ్రహంతో కాపాడుతూ ఉండొచ్చు. బాప్తిస్మం పొందిన బిడ్డలను నీటి మూలంగా ఆత్మ మూలంగా మరలా జీవింపచేసి వీరి పాపములన్నింటినీ క్షమించున్నాం. వీరి నీ బిడ్డలుగా నీ రాజ్యములకు వారసులుగా అంగీకరించి కనుక నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. వీరు ఎల్లప్పుడూ నీ చిత్తానికి అనుకూలంగా జీవించు తులకు నీ ఇంటి రాజ్యంలో నీ వాగ్దానం సంపూర్ణంగా కుదరను. వీరు నీ కృపను కాపాడి సంరక్షించుకుని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడు యుగయుగంలో జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా ప్రతిమాలి వేడుకొనుచున్నాను. ఆమేన్. బాప్తిస్మం తీసుకున్న మీ బాధ్యతలు వినండి. నీవు ఎవరిని ఒప్పుకొని సేవించు వాగ్దానం చేసి ఉన్నదో ఆ ప్రభు యేసు నామమున నీవు ఈ సంఘములో సభ్యురాలై ఉన్నామని ఇందు మూలముగా నేను ప్రకటించుచున్నాను. మరియు బాప్తిస్మం వలన ఇప్పుడు క్రీస్తును ధరించిన నీవు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన దేవుని యొక్క వెలుగుబిడ్డగా చేయబడి ఉన్నావు. కనుక వెలుగుబిడ్డలకు తగినట్లుగా నడుచుకుంటా నీ బాధ్యత విధి నయ్యున్నది. బాప్తిస్మం పొందిన మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేచి దురేపిసలను నిత్యము సమస్త సద్గుణముల యందు దైవభక్తితో అనుదినము నడుచుకున్న వాళ్ళని జ్ఞాపకం మందు ఉంచుకునగలరు. సంఘం ఒకసారి నిలబడండి అందరూ. ఈ సంఘపు సభ్యులైన మీరు వీరికి మీ తోడి సభ్యులుగాను సహోదరీలుగాను క్రీస్తు యేసునందు వారసులుగాను అంగీకరించి దేవుడు తన పరిశుద్ధాత్మ మూలమున వీరి యందు ఆరంభించిన కార్యమును సంపూర్తి చేయనట్లు ఎల్లప్పుడూ ప్రార్థింపవలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. మరియు మీరు కృపయందును మన ప్రభు యేసుక్రీస్తును గురించిన జ్ఞానమును అభివృద్ధి పొంది ఇహమందు భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ ప్రవర్తించినట్లు దేవుని పరిశుద్ధ వాక్యమును చాలా శ్రద్ధతో చక్కగా నేర్చుకున్నట్లు మీరు వీరికి తోడ్పడగలిగారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే సర్వశక్తి గల దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడైనను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థిస్తున్నాను.